దేవుని కృపను పొందుకునే వ్యక్తివైతే క్షమించగలవా? ఎలా క్షమించాలి ప్రభువా అని నాకు అనిపించింది. నన్ను గాయపరిచే వ్యక్తి కదా, నన్ను బాధపరిచే వ్యక్తి కదా, నన్ను చంపజూసే వ్యక్తి కదా, నాకు లేనిపోయినటువంటి మాట్లాడే వ్యక్తి కదా, పదే 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 ఆ వ్యక్తిని మాటలను గుర్తు చేసుకుంటే నా జీవితంలో చాలా కన్నీరు తలపించినటువంటి పరిస్థితులు, ఆలోచనలు వస్తూ ఉన్నాయి కదా, నేను ఇలా క్షమించగలను ప్రభువా అని అనిపించింది నా మనసులో. ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా దాటవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ప్రభువా. ఆ బాధ, దుఃఖం క్షమించేటువంటి అనే మాట మరిచిపోయింది ప్రభువా. ఆ బాధ, దుఃఖం ద్వారా క్షమించాలి, క్షమాపణ అనే మాటనే నేను మరిచిపోయాను ప్రభువా అని అనిపించింది నా మనసులో. ఎలా క్షమించాలో దేవుడు ఈ మాట ద్వారా నాకు మాట్లాడాడు. ఎలా నువ్వు క్షమించాలి? నేను అలా వెళ్తూ అలా ఆలోచించుకుంటూ ఉంటుండగా పరమగీతాలు 8వ అధ్యాయము, పరమగీతాల గ్రంథం, సాంగ్ ఆఫ్ సాల్మన్, పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 6, 7 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఎవరదే? ఓకే. దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమయంలో అది యెహోవా పుట్టించే జ్వాల, నీ హృదయం మీద నన్ను నామాక్షముగా నుంచుము. అగాధ సముద్ర జలములు ఆర్పజాలనది, స్వాస్థ్యమంత ఇచ్చినను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇక్కడ ఏమని మాట్లాడాడంటే పిల్లరా, ప్రేమ అంట మరణము కంటే బలమైనది. ప్రేమ ఎలాంటిదటండి? నా వైపే చూడాలి మీరు. ఎందుకంటే స్తుతించడం అంటే, ప్రార్థించడం అంటే దేవునితో మనం మాట్లాడడం. వాక్యం ఏంటంటే తెలుసా, దేవుడు మనతో మాట్లాడడం. కొన్ని మాటలు దేవుడు మనల్ని తాకినప్పుడు, కొన్ని మాటలు దేవుడు మనతో హృదయాన్ని పట్టినప్పుడు, ఆ మాట మన బ్రతుకుని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక మాట మనల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఒక్కొక్క మాట ఉన్నతమైనటువంటి పరిస్థితులకు నడిపిస్తుంది. ఒక్కొక్క మాట కష్టాల్లో కూడా బలాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. కనుక దేవుని మాటకు మనము విధేయత కలిగి ఆ మాటను మనము గ్రహించే వారం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ప్రేమ మరణమంత బలమైనది, అంటే మరణాన్ని కూడా జయించగలదట. ప్రేమ ఎలాంటిదంటే అగ్ని జ్వాలను కూడా తమ జ్వాలగా మార్చగలదంట. ప్రేమ సముద్ర తరంగాలను కూడా ఆర్పేయగలదంట. ప్రేమ అంట మరణంతో పోల్చాడు. ఈ భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు, ప్రేమను అగ్నిజ్వాలతో పోల్చాడు, ప్రేమను సముద్రపు తరంగాలతో పోల్చుకొచ్చాడు. ఆ ప్రేమ నీ జీవితంలో ఉంటే నువ్వు క్షమించగలవని దేవుడు నాతో మాట్లాడాడు. ఇది నా లైఫ్లో జరిగింది, మీకు చెప్తున్నాను.
ఈ వారం రోజులుగా నేను ఎవరితో పంచుకోలే, ఎవరితో చెప్పలా. నాకు నేనుగా, నాలో నేనుగా నలుగుతూ దేవునికి నన్ను నేను అప్పగించుకుంటూ ఈ మాటలు నేను దేవుడు నాకు ఇచ్చిన మాటను మీకు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమ కదా, అది నీలో లేదా అని దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు క్షమించలేవా? నీ క్షమాపణ కలిగిన మనస్సు లేదా? నన్ను బట్టి నువ్వేమి నేర్చుకున్నావు? నన్ను చూసి నువ్వు ఏమి అనుభవిస్తూ ఉన్నావు? నాలో నువ్వు ఏమి చూసావయ్యా? నాతో మాట్లాడినప్పుడు నేను ఏమీ సమాధానం లేని వ్యక్తి అయిపోయాను. మీకు అర్థమైనటువంటి భాషలో నేను చెప్పాలంటే, భూమి మీద మనకి ఇచ్చేటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం, మనం గెలవడానికి, మనం జయించడానికి ఏదైనా ఒకటి ఉంది అని అంటే అది ప్రేమ. నువ్వేదైనా సరే నువ్వు జయించాలంటే, ఏదైనా నువ్వు గెలవాలంటే, ఏదైనా నీ సొంతం చేసుకోవాలంటే, ఏదైనా నీ స్వాధీనం ఉంచుకోవాలనుకుంటే, నీకు బలమైనటువంటి ఆయుధం ఏదైనా ఉందనంటే అది తుపాకో, కత్తో, బల్లిమో, బాణమో కాదు, కానీ కేవలం ప్రేమ. యేసు ప్రభు వారు శత్రువును సైతము ఎలాంటి వారిని ప్రేమించేటండి? నేను మాట చదివినప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ప్రేమ కూడా హద్దు ఉండాలి కదా ప్రభువా. నేను ఒక పాట పాడేవాడిని, మీకు బాగా గుర్తు ఉంటుంది, నీదు ప్రేమకు హద్దు లేదయ్యా. ఆ పాట పాడినప్పుడు నాకు చాలా 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 హృదయంలో ఒక రకమైనటువంటి కన్నీరు వచ్చేది. అందులో చరణాలు ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనయులివ్వని తేటనైన ప్రేమ, బేదలకు నిరుపేదలకును, విధువలకు అనాథులకును మనుజులివ్వని మధురమైన ప్రేమ. తల్లిదండ్రులు చూపలేనటువంటి ప్రేమ, బిడ్డలు ఇవ్వలేనటువంటి ప్రేమ. నిజంగా అండి, చాలామంది తల్లిదండ్రులు ఈరోజు అనాథాశ్రయాల్లో బ్రతుకుతున్నారు, రోడ్డును పడి అడుక్కుంటున్నారు. పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళే, లేకపోతే ఏదో ఒక చిన్న సాల్లో పెట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కడో పడేసిన వాళ్ళు ఉన్నారు. కళ్ళ ముందు మనం చూసాము. రెస్పెక్ట్ లేదు తల్లిదండ్రులు అంటే. వారి ఆశలు తీర్చలేని పిల్లలు, వారు కష్టపడి అనుభవించినవన్నీ తినేశారు, బాగుపడిపోయారు, కానీ ఈరోజు తల్లిదండ్రులు పట్టించుకోలేదు ఎంతోమంది. కొంతమందిని చూస్తే చాలా దుఃఖం వస్తుంది, నువ్వెందుకురా కొడుకు పుట్టావని. కొంతమందిని చూస్తే సంతోషం వేస్తుంది, నీలాంటి కొడుకు ఉండాలని. అంటే చెడ్డ మంచి అని కాదు, కొన్ని కొన్ని విషయాలు ఎలాగనిపిస్తుంది అని అంటే, కృష్ణారావు గారికి వాళ్ళ నాన్నగారు ఆయన కళ్ళు కనిపించవు. కరోనాలో అందరి దగ్గర డబ్బులు తరిగిపోయాయి, అకౌంట్లో కానీ లేకపోతే జోబీల్లో కానీ. ఆయనకు ఒక అలవాటు ఉండేది, ఆ అలవాటు ఆయన తాగకపోతే ఆయనకి నిద్ర పట్టేది కాదు. ఆ పరిస్థితుల్లో కూడా అయ్యో మా నాన్న అనేటువంటి ఆలోచనతో ఆయనకు కావాల్సినవన్నీ ఆయన తెస్తుండేవారు. నాకు ఆయనకి నేను మాట్లాడుతూ ఈ కష్టకాలంలో కూడా మీరు ఇస్తున్నారంటే ఆయన ఒక మాట అన్నాడు, మా నాన్న చూసిన దాంట్లో నేను చేసేది చాలా తక్కువ అండి అని చెప్పాడు. ఎందుకంటే అప్పుడు మాకు పెద్ద ఆస్తులు అంతస్తులు లేవండి. మా నాన్న ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు, తక్కువ డబ్బులే వచ్చేవి, కానీ అందులో మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాడండి. ఇప్పుడు నేను వాటన్నిటితో పోల్చుకుంటే మాకు చాలా తక్కువ అండి మా నాన్న చూసేదని అన్నాడు. నాకు ఓ బ్రదర్ తెలుసు, ఆ బ్రదర్కి నెలకి 4 లక్షలు 3 లక్షలు భార్య భర్తలకు జీతం వస్తుంది. వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలుసా? కాంప్లెక్స్లో ఉంటాడు. ఉదయం అంతా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరినీ అడుక్కుంటాడు. ఏదో హోటల్కి వెళ్ళి హోటల్ ముందో లేకపోతే ఫుట్పాత్ల పైన అన్నం పంచితే తీసుకుంటాడు, తింటాడు, కాంప్లెక్స్లో పడుకుంటాడు. ఆయన నేను కొన్నిసార్లు వెళ్ళి కలిసి ఆయనకు బట్టలు
ఆయనకి నేను భోజనం పట్టుకెళ్ళి మా ఇంటికని వచ్చి తాతయ్య అని అంటే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా, కన్న కొడుకునే నన్ను బయటకు తోచేసినప్పుడు నీ దగ్గరికి వచ్చి వాడు పరువు తీయడం నాకు ఇష్టం లేదయ్యా, ఇప్పుడు కూడా వాడి పరువు నేను కాపాడాలని ఇక్కడ బతుకుతున్నాను అన్నాడు ఆయన. విశాఖపట్నం కాంప్లెక్స్ ముందు లలిత జ్యువెలరీ అని ఒకటి ఉంది. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పాను, ఈ తాతయ్య చాలా మంచోడు, ఉన్నతంగా బ్రతికాడు, పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, కనీసం ఇక్కడ పండబెట్టండి అని అన్నాను నేను. ఆ రోజు నుంచి ఆయన అక్కడ పండబెడుతున్నారు సెక్యూరిటీ గార్డ్స్. ఎందుకంటే కొన్ని విషయాలు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ప్రేమ మనుషుల్లో చల్లారిపోయింది, చచ్చిపోయింది. మానవత్వం పూర్తిగా కుషించిపోయింది. మనుషులుగా బ్రతకట్లేదు, స్వార్థ ప్రియులు అయిపోయారు, ధనాపేక్ష కలిగిన వారు అయిపోయారు, ఆశల వరవడిలో మోసాల పాలైపోతున్న వారుగా బ్రతుకుతున్నారు, దేవుని ప్రేమను మరిచిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు అంటాడు, నువ్వు దేనైనా గెలుచుకోవాలంటే దానికి బలమైనది ప్రేమ, ఆ ఆయుధాన్ని ఉపయోగించలేని వ్యక్తిగా ఉన్నావని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతటి కఠోరమైనటువంటి మనిషినైనా, ఎంతటి దౌర్భాగ్యుడనైనా, ఎంతటి పాపినైనా, ఎంతటి దుర్మార్గుడనైనా బాగు చేసి సరిచేసి సరైనటువంటి మార్గంలో నిలబెట్టగలిగింది ఏదైనా ఉంది అని అంటే అదొక ప్రేమ మాత్రమే. నేను యూట్యూబ్లో ఒకసారి చూశాను, ఒక ఫారినర్ మన ఇండియాకి వచ్చింది, ఓ పిచ్చోడు రోడ్డు మీద ఉన్నాడు. మా ఇద్దరం చూస్తున్నాం ఆ వీడియో. నేను చెత్త ఎప్పుడు చూడను, అది మంచిది లేకపోతే నేను స్క్రోల్ చేసేస్తాను. అది ఏదైనా నాకు ఉపయోగకరంగా ఉందంటే నేను నేర్చుకుంటాను అనుకుంటేనే చూస్తాను. ఆ పిచ్చోడిని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. నువ్వేం చదువుకున్నావు అంటే నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను అన్నాడు. ఎక్కడనంటే నేను ఐఐటి చెన్నై అని అన్నాడు. వేర్ ఫ్రమ్ అని అడిగితే ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అని అన్నాడు. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావనంటే నాకేంటో తెలియదు అని అన్నాడు. ఆ ఫారినర్ వచ్చి ఆయన్ని గట్టిగా హగ్ చేసుకోయింది. ఆమె ఎలా ఉందో తెలుసండి, మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమా హీరోల కంటే మోర్ 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 బ్యూటిఫుల్ ఉంది ఆమె. ఆమె అడగండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్ కంటే మోర్ బ్యూటిఫుల్గా ఉంది. ఆయనకి బట్టలు సరిగా లేవు, పిచ్చివాడు అంటే ఎలా ఉంటుంది, ఎయిర్ కట్ లేదు, ఓ స్నానం లేదు, గోళ్ళు ఎంతంత పెరిగిపోయేవి, చాలా దట్టిగా ఉన్నాడు. అసలు గట్టిగా హగ్ చేసుకోయింది. నేను పెళ్లి చేసుకుంటాను వస్తామని అడిగింది, నేను బాగు చేస్తాను వస్తామని అడిగింది. ఆడన్నాడు, నేను పిచ్చోడు, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అని అడిగాడు. నేను చేసుకుంటానని ఆమె తీసుకెళ్ళి అటు శుభ్రంగా కటింగ్ చేయించి బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి ఆ సొలంలో శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి ఆమె పెళ్లి చేసుకుంది. ఆమె 4-5 ఎపిసోడ్లు నేను చూశాను. ఒకవేళ ఏమైనా యాక్టింగ్ ఏమని అనుకున్నాను నేను. ఆ 5వ ఎపిసోడ్కి 6వ ఎపిసోడ్కి అప్పటికి 2.5 years నేను చూశాను. అది 1 hour ఎంతో అది ఆ డాక్యుమెంటరీ చూస్తే. 2 పిల్లలు కానీ దాని ఆత్మతోటి బెంగళూరులో సెటిల్ అయింది. ఆమెకు బెంగళూరులో కార్ల షోరూమ్ ఉందంట. చక్కగా దాంట్లో మేనేజర్కి నిలబెట్టింది ఆయన్ని. నాకు అనిపించింది, ఓ పిచ్చోడు రోడ్డు మీద అడుక్కున్నాడిని ఎవడు మనం పట్టించుకుంటామా? రూపాయి అడిగితే ఏదో కావాలంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేస్తాము, లేదంటే పూటకి అన్నం పెడతాము. పెళ్లి చేసుకుంటారా ఒక అందమైన అమ్మాయి వెళ్ళి? ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న మోసగాల కంటే పిచ్చోళ్ళు బెటర్ అని చెప్పింది ఆమె. అందుకే మై సెలక్షన్ ఆ పిచ్చోడిని చేసుకున్నానని చెప్పింది. నాకైతే చెక్కిపోయింది ఆ మాటకి. మోసగాల కంటే పిచ్చోడు బెటర్ అని చెప్పింది ఆమె. ఎందుకంటే ప్రేమ, దేవుని ప్రేమ. ఆమె క్రిస్టియన్. మా దేవుడు చెప్పాడు, నువ్వు బాగున్నటప్పుడు ఏమీ లేనోడికి నువ్వు సహాయం చేయమన్నాడు. నేను బాగున్నాను, అది పిచ్చోడు ఉన్నాడు, తీసుకొచ్చాను, బాగు చేయాలనిపించింది, పెళ్లి చేసుకున్నాను, తప్పేముంది అని అనింది. ప్రేమ అంట ఎంత బలమైందంటే ఒక మరణాన్ని కూడా జయించగలదు, ఒక కష్టం నుంచి కూడా బయటకు తేగలదు, ఒక ఇబ్బందుల నుంచి కూడా ఎలాంటి వ్యక్తిని ఎంత కఠోరమన్నా. ఈరోజు నీవు నేను మనం
ప్రేమ అనేటటువంటి పదానికి అర్థం పోయింది. ప్రేమ అంటే చాలామంది అనుకుంటున్నారు ఇద్దరు యవనస్తుల మధ్య ఉండేదే ప్రేమ అనుకుంటున్నారండి. అది ప్రేమ కాదు, ఎఫెక్షన్, దరిద్రం. చాలామందిని గుండెలు బాధ కృంగదీయగలిగినటువంటి ఒక ఆయుధం అది కాదు ప్రేమ అంటే. దేవునితో నీకున్నటువంటి రిలేషన్, దేవుడు చూపేటువంటి మనస్తత్వం, అనేక మందికి చూపించే విధానం, కష్టాలు ఉన్నప్పుడు నేనున్నానని చెప్పటం. కొన్నిసార్లు ప్రేమ అంటే ఏంటండి, నీ దగ్గర ఉన్నవని నేను తీసుకోవడం, నా దగ్గర ఉన్నవని నువ్వు తీసుకోవడం, అది ప్రేమ కాదు. ఆ కష్టాల్లో నీకు నేనున్నానని సపోర్ట్గా నిలవబడడం, అది ప్రేమ అంటే. ఆప్యాయంగా ఉండటం, అది ప్రేమ అంటే. నేను ఒక వీడియో చూశాను, భార్యకి క్యాన్సర్ వచ్చేసింది, బ్రెయిన్ క్యాన్సర్. ఆ భర్తకి ఏం చేయాలో ఆమె అన్ని తీపి జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆమె గుండు చేస్తే ఇతను కూడా గుండు చేసుకున్నాడు, ఏడ్చాడు. నువ్వెంత బ్యూటిఫుల్గా ఉండేదానివి, ఈరోజు ఎలా అయిపోయావు, నువ్వెంత బాగుండేదేమో అని చెప్పకుండానే నువ్వు మళ్ళీ రికవర్ అయిపోతావు, బాగుంటావని చెప్పాడు. సడన్గా ఆమె మాట్లాడుతూ చచ్చిపోయింది, ఇలాగా పడిపోయి. సమాధి కార్యక్రమంలోనికి వెళ్తూ ఫైర్ చేస్తారు కదండి, ఇప్పుడు ఇలాగ ట్రాలీలోంచి వెళ్ళిపోతుంది కదా శవాన్ని పెడితే, అలా ఫైర్ అయితే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉన్నారు, అమ్మాయి పేరెంట్స్ ఉన్నారు, అబ్బాయి పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నా లైఫ్ నేను ఒకసారి చూస్తానని చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్తూ దాని మీద పడుకున్నప్పటికీ ఆ ట్రాలీ స్క్రోల్ అయిపోయింది, గేట్లు క్లోజ్ అయిపోవడానికి సిద్ధమైపోతే ఇతను కూడా దాని మీద పడుకునిపోయి ఆ అగ్నిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రేమ అంటే ఏంటో తెలుసా, నిన్ను మధ్యలో కష్టంలో బాధలో ఇరుక్కువించేసి ఇబ్బంది పెట్టేసి వారు సంతోషించడం కాదు, నీ కష్టాల్లో నీతో వరకు మరణం వరకు కొనసాగటం, అది ప్రేమ అంటే. దేవుడు అది చూపించాడండి, అది మనకు మాదిరి ఉంచిపోయాడండి. ఈరోజు భర్తకి భార్య అందంగా ఉన్నంతసేపు, కష్టంలో బాధలో లేకుండా ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఈ భార్యగాను నా భార్య అని చెప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆమె ఆరోగ్యపరంగాను అనారోగ్యపరంగాను బలహీనం అయిపోతుందో, నీ బతికింతే, నువ్వు వింతే, నువ్వు ఇలాంటిదానం, నువ్వు అలాంటిదానం అని చూటుపోటు మాట్లాడు. భర్త కూడా ఆర్థికంగా బాగున్నప్పుడు అన్నీ తీసుకొచ్చేటప్పుడు భర్తను పొగిడి భర్త మాట వింటున్నారు. ఆర్థికంగా బలహీనం అవగానే నీ ఇదిని బట్టి, నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు ఎలా అయిపోయావనేసి ఎకాసెక మాట్లాడేటువంటి మనుషులుగా మారిపోయారు. ప్రేమ అంటే అది కాదు. ప్రతి కష్టంలో అన్నీ ఉన్నప్పుడు మేము ఉన్నాము, అన్నీ లేనప్పుడు కూడా మేము ఉంటామని ఆయన చేయి పట్టుకొని నడవటమే రియల్ లవ్ అంటే. యోబు భార్య ప్రేమ లేని మనిషి, అన్నీ అనుభవించినప్పుడు ఆయనతో పాటు అనుభవించింది, రాజభోగాలు అనుభవించింది. ఆయన ఎప్పుడైతే పెంట మీదకి వెళ్ళిపోయాడో, నీ దేవుడు మంచివాడు కాదని ఒకసారి చెప్పలేవని అన్నది. యోబు మనలాంటివాడు కాదు కదా, యోబు దేవుని ప్రేమ ఏంటో తెలిసినోడు కదా, అనేక మందికి ప్రేమ చూపించగలిగిన వ్యక్తి కదా అని అంటాడైనా. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుతున్నావేంటమ్మా, అన్నీ అనుభవించినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు అవి నీకు గుర్తుకు రాలేదా, ఈరోజు కష్టంలోనే దేవుడు గుర్తు వచ్చాడా అని చెప్పాడు ఆయన. ఇప్పుడు దేవుని బిడ్డ, నీవు నేను మనము జ్ఞాపకం చేసుకోగలగాలి. ప్రేమ అంటట ఎలాంటిదని అంటే, పౌలు భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు బోధిస్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమన్నట్టు చెప్తున్నాడు అని అంటే, ప్రేమ అంట పిల్లరా మత్సరపడదు. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు చూస్తే మనకు చెబుతున్నటువంటి మాటలు. ఈ విషయాలన్నీ నేను బోధించుకున్నాను, మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను కష్టం రాగానే, బాధ రాగానే, ఒక మనిషి నన్ను అలా మాట్లాడగానే నేను వ్యతిరేకం అయిపోలేమో, నేను పగ సాధించుకోవాలేమో, నేను వారిపైన కక్ష పట్టలేమో, నేను వారిని ఏదో రకంగా కోపం తీర్చుకోలేమో అనుకున్నటువంటి పరిస్థితుల్లో నాతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు మీకు ఈరోజు బోధిస్తున్నాను. ఈ మాటలు చాలా వాల్యుబుల్. ఆ మాట ఒకసారి చదవమ్మా, ఎవరైనా సరే చదవగలిగిన వచ్చు. మనుషుల భాషలతోనూ దేవదూషల భాషలతో నేను మాట్లాడిన చూడండి, నేను ఎంత గొప్పవాడినైనా సరే,
నేను ప్రేమ లేని వాడినైతే ఏదో కంచు టంగ్లాడినట్టు ఉంటుంది తప్ప బంగారం కొన్ని వాల్యూ కంచుకు ఉండదు, అలాంటి వాడు నేను. రెండో చదువు. నేను ప్రవచించి రేపు ఏం జరుగుతుందో నేను చెప్పగలిగినటువంటి కృపావరాలు నాలో ఉన్నా, ఎవడు చెప్పలేనటువంటి మర్మాలు నేను చెప్పగలిగినంత జ్ఞాని అయినా, ఇలాంటి మాటతోనే కొండలను ప్రకిలింపగలిగిన శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నా, నాకు ఎలాంటి విశ్వాసం ఉన్నా సరే ప్రేమ లేకపోతే అది వ్యర్థం. నేను అనేక మంది పేదోళ్ళు బ్రతకటం కొరకు నాకున్న ఆస్తి అంత ఇచ్చేసిన, నేను చచ్చిపోవడానికైనా నా శరీరాన్ని అప్పగించగలిగిన వ్యక్తిగా నేనున్నా, నాలో ప్రేమ లేకపోతే వేస్ట్, వృధా, ఏమి లేదు, అంత శూన్యం. ప్రేమ అంటే ఏంటో తెలుసా? దీర్ఘకాలం సహిస్తుంది. ఎలాంటి వ్యక్తి అయినా సరే దయ నీలో ఉంటుందంట. అది ఎప్పుడు మత్సరపడదు, అసూయపడదు. నేను గొప్పోడి, నేను ఇది, నువ్వు తక్కువ వ్యక్తి అని ఎప్పుడు డంబముగా మాట్లాడదు. అది ఎప్పుడు కూడా నువ్వు పొగరబడిపోయి ఉప్పొంగిపోయి రెచ్చిపోదు. మర్యాదగా ఉంటుంది తప్ప అమర్యాద ఎక్కడా కూడా చూసుకోదు. దాని సొంత ప్రయోజనం కొరకు ఇంకొకరు ఇరికించేటట్టు ఉండదు. ఏ చిన్న చిన్న విషయాలు కోప్పడదు, ఓర్చుకునే గుణం కలిగింది. ఎవరికి ఎంత ప్రాణం పోయినా అపకారం చేయాలని కోరుకోదు. ఎవరికి కూడా దుర్నీతి అనేటువంటి అవినీతి అనేటువంటిది తలపెట్టాలని ఆలోచించదు. ఎప్పుడు కూడా తన సంతోషం కొరకు ఇంకొకరిని అసంతోషంలోకి నడిపించదు. ఏంటమ్మా? సత్యాన్ని బట్టే సంతోషిస్తుంది. మంచి ఏదో దేవుడు ఏమి నేర్పించాడు దాన్ని బట్టే సంతోషిస్తుందట. అన్నిటికీ ఒప్పుకుంటుందంట, అన్నీ నమ్ముతుందంట, అన్నిటి కొరకు ఎదురు చూస్తుందట, ప్రతిదీ ఓర్చుకుంటుందట. ఒకరోజు 2 రోజులుండి మంచి అప్పుడు ఒకలాగా, చెడ్డప్పుడు ఒకలాగా, నువ్వు తక్కువగా ఉన్నప్పుడు ఒకలాగా, ఎక్కువగా ఉన్నప్పుడు ఒకలాగా, యవనంలో ఒకలాగా, వృద్ధాప్యంలో ఒకలాగా, కష్టంలో ఒక రోజు, మంచిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండదంట. ప్రవచనాలన్నీ నిరర్థకం అయిపోతాయి కానీ, ఈ భాషలన్నీ నిలిచిపోతాయి కానీ, జ్ఞానం అయినా సరే నిరర్థకం అయిపోద్దేమో కానీ. 13వ వచనంకి వచ్చి అక్కడ ఏమని రాసిందో తెలుసా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి ఒక రోజు లాస్ట్ డేస్కి. ఈ 3 శ్రేష్టమైనది ప్రేమే. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆ ఆయుధాన్ని నువ్వు వదిలేస్తున్నావేమో అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ ఆయుధం నువ్వు పట్టుకోలేదేమో, అది నువ్వు ఉపయోగించలేకపోతున్నావేమో, ఇంకా నీలో వ్యతిరేకత ఉందేమో, ఇంకా నన్ను నువ్వు చూడలేదేమో, నన్ను నువ్వు అనుభవించలేదేమో, నాలో నిన్ను చూసుకునేటువంటి పరిస్థితిలో కలిగినటువంటి విశ్వాసంలో నువ్వు రాలేని వ్యక్తిగా ఉన్నావేమో గుర్తు చేసుకుని నాతో మాట్లాడినప్పుడు నా కన్నులలో కన్నీరు ఆగలేదు. పిల్లరా, ఇంత గొప్ప ప్రేమమేడు కదా యేసయ్య, ఇంత గొప్ప ఘోర పాపినైనా క్షమించేవాడు కదా, ఎలాంటి నరహంతకులనైనా క్షమించేవాడు కదా, చంపుతున్న వారిని కూడా వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించన్నాడు కదా. అలాంటి ప్రేమ నాకు ఎందుకు లేక నేను ఎందుకు ఎలాంటి ఆలోచనలోకి వచ్చేసాను అని నాకు అనిపించింది. ఇలాంటి దుఃఖంలోకి ఎందుకు వచ్చేసానని అనిపించింది. ఇలాంటి బాధలోకి ఎందుకు వచ్చానని అనిపించింది. ఈ ఆయుధాన్ని నేను ఎందుకు ఉపయోగించట్లేదని అనిపించింది. పిల్లరా, దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి వ్రాస్తూ మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయంలో 7-8 వచనాల్లో చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి? మాట్లాడుతున్న మాట ఏంటో, సంగతి ఏంటో తెలుసా అండి? నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును. నీతిమంతుల కొరకు, మంచోళ్ళ కొరకు ఎవడైనా సరే చచ్చిపోవచ్చు. ఎవరైనా సరే ఒకవేళ ప్రాణం విడిచిపెట్టవచ్చు. చాలా మంచోడండి, అతని కొరకు చచ్చిపోవచ్చు అండి. చాలా మంచోడండి, ఆయన కొరకు ప్రాణం పెట్టవచ్చండి. ఆయన ఎలాంటి వ్యక్తితో తెలుసండి? అంత మంచోడి కొరకు ప్రాణం పెట్టవచ్చండి, ఆయన పెట్టవచ్చు.
కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏమంటుందనంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఎంకనూ పాపులమై ఉండగా దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడట, చూపిస్తూ ఉన్నాడట, చెప్తూ ఉన్నాడట. ఏమని చూపిస్తున్నాడట తెలుసటండి? దేవుని ప్రేమను మనం ఇంకా ఏమై ఉన్నామటండి? నీతిమంతులంగా ఉన్నామా? మంచోళ్ళుగా ఉన్నామా? సత్య మార్గంలో ఉన్నామా? ఉన్నతమైన స్థితిలో ఉన్నామా? భక్తి పరులుగా ఉన్నామా? ఎలాంటి వాళ్ళమై ఉన్నామటండి? ఇంకా మనం పాపులుగా ఉంటుండగానే పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేనటువంటి వాడు, అన్యాయం చేయనటువంటి వాడు, మనం ఇంకా పాపులుగా ఉండగా మన కొరకు ఏమైపోయాడటండి? ఆయన చనిపోయాడట. ప్రేమ అంటే అదండి. మంచోడి కొరకు ఎవడైనా చనిపోతాడు. మంచి కార్యాలు చేసేవారికి ఎవడైనా చనిపోవచ్చు. మంచి కార్యాలు చేసేవాడికి ఎవడైనా సరే ఉండవచ్చు కాక, కానీ ఎందుకు పనికిరానటువంటి అయోగ్యులకు, ఎందుకు పనికిరానటువంటి అపనమ్మకస్తులకు, పాపము తప్ప ఇంకొకటి వారిలో లేదు ఏలుబడి చేయలేనటువంటి వారి కొరకు, అందరి కొరకు ఆయన ప్రేమ ఎలాగంటే వారికి అందరి కొరకు చనిపోయాడంట. అది ఆయన ప్రేమ అంటే. నీ ప్రేమ నీలో ఉంటే, యేసయ్య నీ ప్రేమ నీలో ఉంటే, నీవు కూడా క్షమించడంలో నువ్వు ఎవరి కొరకు నువ్వు ఆలోచించవయ్యా. క్షమాపణలో నువ్వు ఎక్కడ తక్కువ కావయ్యా. యేసు నీ ముందు కనబడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. క్రోధము, అపచారము, అమర్యాద అవన్నీలో ఉండవయ్యా అని నాతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటకు నా దగ్గర సమాధానం లేదు ప్రియులారా. ప్రతి మాటకు నేను బెండ్ అయిపోయాను. నిజమే ప్రభువా, నువ్వేంటిరా, నువ్వు పాపివి కాదా? నీలో పాపము తప్ప, నీలో అపరాధము తప్ప, నీలో అన్యాయం తప్ప ఏముందని అనుకుంటున్నావు? నీ కొరకు నేను చనిపోలేదా? దానికి కారణం ఏంటి? నా ప్రేమ కాదా అని దేవుడు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, నిజమేనయ్యా, నేను ఆ ప్రేమ నాలో లేదు ప్రభువా. ఆ ప్రేమ నేను చూపించలేని వాడిగా ఉన్నాను ప్రభువా. అందుకే నాలో క్షమాగుణం లేదు. అందుకే నాలో క్షమాపణ కలిగిన మనస్సు లేదు. అందుకే నేను క్షమించలేకపోతున్నాను. అందుకేనేమో నేను నోరు జారిపోతున్నాను. అందుకేనేమో నేను కార్యాలు చేస్తూ ఉన్నాను. అందుకేనేమో నేను వ్యతిరేకంగా ఉన్నాను. అందుకేనేమో నీ సారూప్యంలోనికి ఇంకా నేను మార్చబడలేని వ్యక్తిగా ఉన్నానని నాలో నాకు పదే 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 గుర్తు చేసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచి వారి కొరకు ఎవరైనా చనిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. పాపి కొరకు, నశించిపోతున్న వారి కొరకు, పాడైపోతున్న వారి కొరకు మన యేసయ్య మనందరి కొరకు ఆయన చనిపోయిన దేవుని వాక్యం చెప్తాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థమైన భాషలో నేను ఒక మాట చెప్తాను మీకు. కూరగాయలు కొనుక్కోవడానికి మనం మార్కెట్కి వెళ్తాం కదా. కూరగాయలు కొన్నప్పుడు మనం మార్కెట్కి వెళ్తాం. ఇప్పుడు మంచి గిరాకీలు ఉన్నది ఏంటంటే టమాటా. ప్రతి ఇంటికి ప్రతి పూటకి అవసరమైనది ఏదైనా ఉందంటే టమాటా. అది లేకపోతే ఇల్లు నడవట్లే. ఒకప్పుడు చింతపండే వాడేవారు. ఇంత చింతపండు, ఉప్పు అదేసి పిక్కలు తీసి దంచి ఉండలు చుట్టి ఎండలు పెట్టుకొని ఆ అటుకు మీద పెట్టుకుండేవారు. మిద్దె అని ఉంటుంది కదా, ఆ మిద్దెల మీద పెట్టేవారు. ఆ మిద్దెకు వచ్చిన కన్నం ఉంటే దాని మీద అన్ని స్వీట్లు, ఆవకాయలు అన్నీ పెట్టేవారు మా ఇంట్లో. దానికి ఒక నిచ్చెన ఉంటుంది. ఆ నిచ్చెన వేసుకొని వెళ్ళేవారు. ఏదైనా కావాలంటే కొంచెం తీసేవారు. ఉడుపులు ఈ కాలం వచ్చినప్పుడు ఆవకాయలన్నీ తీసి ఆ ఉడుపులో భోజనాలు పెట్టేవారికి. శనగలు, బఠానీలు అన్నీ ఉండేవి. అలాగే టమాటా గిరాకీ నడుస్తుంది కదా. మార్కెట్కి వెళ్ళినప్పుడు టమాటా 60 రూపాయలు, 50 రూపాయలు ఉందనుకోండి. నువ్వు 50 రూపాయలు పట్టుకుని వెళ్ళావు మార్కెట్కి. టమాటా 60 రూపాయలు అంటున్నాడు. అమ్మా మంచి టమాటాలు కావాలంటే 60 రూపాయలు అమ్మా, నువ్వు ఉంటే కొను లేకపోతే మాని. 60 రూపాయలే, మేము ఎంత తెస్తున్నాము అనుకో, ఇందులో ఎంత చెడ్డ ఉన్నాయి అన్నీ పడేస్తున్నాము. చాలా గిరాకీ ఉంది, టమాటా దొరకట్లేదు, ఇవే ఏదో కష్టపడి తీసుకొచ్చాను 60 రూపాయలకి టమాటా అమ్మ అని చెప్పేసి ఆ వర్తకుడు అమ్ముతూ ఉన్నాడు, కేకలేస్తున్నాడు. కానీ ఇది 50 ఉంది. ఆ పక్కనే ఇంకొకడు కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, చిరిగిపోయినవి, కన్నాలు అయిపోయినవి,
చిన్న చిన్న పురుగు పట్టినవి ఉంటాయి కదా, అవన్నీ గ్రేడ్ చేస్తారు కదా. 30 రూపాయలు కేజీ, 30 రూపాయలు కేజీ, కేజీ 30, కేజీ 30 అని కేకలేస్తున్నాడు. వెళ్ళి కొనుక్కుంటామా? కేజీ 30కి వస్తుంది కదా, నాది 50 రూపాయలు ఉంది కదా, కేజీన్నర వచ్చేస్తాయి కదా అని వెళ్ళి కొనుక్కుంటామా? కొనుక్కోమా? అర కేజీ 30 రూపాయలు అంటేనే కొనడానికి ఇష్టపడతాం తప్ప కుళ్ళిపోనివి, పాడైపోయినవి, చెడిపోనివి కేజీ 30కి ఇస్తానంటే కొనుక్కుంటామండి? కొనుక్కో. ఎందుకంటే అవి ఏమై ఉన్నాయి? పాడైపోయాయి. నేను జ్ఞాపకం చేసుకోవాలా, మనం ఆలోచించాలా, మనము గుర్తు చేసుకోవాలా. ఎందుకనంటే నువ్వు ఎంత రేట్ అయినా సరే శ్రేష్టమైనదే కొంటావు తప్ప పాడైపోయింది కొనడానికి ఇష్టపడవు. ఎంత రేటున్నా మంచివే కొంటాం తప్ప చెడిపోనివి ఇష్టపడవు. ఎంత రేటు ఉన్నా సరే, నేను రిలయన్స్ మార్ట్లోకి వెళ్తే ఫ్రూట్స్ అమ్ముతారు. ఆ ఫ్రూట్స్లో కొంచెం నల్లగా అయిపోయిన అరటిపళ్ళు, మచ్చలు వచ్చిన అరటిపళ్ళు, అంటే క్వాలిటీగా లేని అరటిపళ్ళు అన్నీ కూడా బాస్కెట్లు వేస్తారు. అందులో 25 రూపాయలు, 20 రూపాయలు కేజీ పెడతారు. చాలామంది అవన్నీ మంచివన్నీ ఏరుకొని కవర్లో పెట్టుకొని కొనుక్కుంటారు. అమ్మ అవన్నీ పాడైపోయినాయని అందులో వేసారు కదా అని అంటే, మీద నేను బాబు నల్లగా అయింది, లోపల బాగుంటుందని అంటారు ఆవిడ. నేను అడుగుతాను వెళ్ళి, మీదనే ఇలాగ ఉంది కానీ లోపల మంచిగానే ఉంటుంది, తొక్క ఇలాగైంది ఏం కాదని అంటారు. ఆ మెయిన్ ఉద్దేశం అది కాదు, ఆవిడ ఉద్దేశం. తక్కువకి వస్తుంది, పిల్లలందరం కలిపి దండిగా తింటాము, నా పిల్లలు కడుపు నిండా తినడానికి ఉపయోగపడతాయని తీసుకెళ్తారు. ఈరోజు నేను మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం ఆలోచించాలా. దేవుని వాక్యం చెప్తుంది శ్రేష్టమైనది తప్ప ఏది కూడాను నువ్వు తీసుకోవు కదా. కానీ దేవుణ్ణి చెప్తున్నాడు, పాడైపోయిన వ్యక్తిది, పాపివైంది, నశించిన దానిని. ఏమని చదువుకున్నాం అక్కడ? 7వ వచనంలో ఏముందమ్మా? నీతిమంతుల కొరకు ఎవడైనా చచ్చిపోవచ్చు, కానీ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచి ఎట్లనగా మనం ఇంకనూ పాపులంగా ఉంటుండగానే మన కొరకు చనిపోయాడు. ఇంకా మనం ఇంకనూ పాపులుగా ఉంటుండగానే, మనం ఇంకా పరిశుద్ధతలోనికి రాలేదు, ఇంకా మనం అపరిశుద్ధులుగానే బ్రతుకుతున్నాము, పాపం మన మీద ఏలుబడి చేస్తుండగానే ప్రభు మన కొరకు చనిపోయాడు. తన ప్రేమ అట వెల్లడిపరిచాడంట. ఈరోజు నువ్వు ఆయన కలిగిన బిడ్డవే కదా, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివే కదా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించగలిగిన వ్యక్తివే కదా, ఆయన నీ కొరకు మరణం పొందిన వ్యక్తివే కదా, ఆయన సిలువలో నీ కోసం యాగం చేసిన వ్యక్తివే కదా. నీ ప్రేమ ఏది? ఆ ప్రేమకి సూచనేది? ఆయన ప్రేమ వెల్లడిపరిచాడు కదా. నీ ప్రేమ ఎక్కడ నువ్వు వెల్లడిపరుస్తున్నావు? ఆ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా దగ్గర సమాధానం దొరకలేదు. ఎక్కడ నీలో క్షమాపణ ఉంది? ఎక్కడ నీకు క్షమాపణ ఉంది? ఎక్కడ నువ్వు క్షమిస్తున్నావు? ఎక్కడ ఆయన నేను క్షమించకపోతే నువ్వు ఈరోజు ఉండేదానివా? ఈరోజు నువ్వు ఉండేవాడువా? అది క్షమించబట్టే కదా ఉన్నావు. మరి ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెల్లడిపరచట్లేదు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మనం ఎంకనో పాపులమై ఉండగా అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనుకుంటా మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఉంటుంది అనుకుంటా. చూడండి ఒకసారి ఆ మాట. మనం ఎంకనో పాపులమై ఉండగా దేవునికి ఇస్తాం. మనం ఎంకనో పాపముల చేతను అపరాధముల చేతను ఎవరమాట అండి? చచ్చిపోయామాట. నువ్వు బ్రతికున్నావు అనుకుంటున్నావు, నువ్వు శక్తి సంపన్నుడు అనుకుంటున్నావు, నువ్వు బలమైన వ్యక్తివి అనుకుంటున్నావు, నువ్వు తెలివైన వ్యక్తివి అనుకుంటున్నావు, నువ్వు టాలెంటెడ్ అని అనుకుంటున్నావు. పాపముల చేతను అపరాధముల చేతను శారీరకంగా నువ్వు బాగుండొచ్చేమో కానీ మానసికంగా నువ్వేమైపోయావట? చచ్చిపోయావు. జస్ట్ బయటికి మాత్రమే కనబడుతుంది, లోపలంతా డొల్లే. నువ్వు బయటికి మాత్రమే బాగున్నావు. ఏంటంటారు కదా, విగ్రహం పుష్టి నైవేద్యం
నష్టి అంట. చూడ్డానికే బాగుంది, లోపలంతా ఏం లేదు. పాపముల చేతను, అపరాధముల చేతను మనం ఏమైపోయామటండి? పాడైపోయిన స్థితిలో ఉన్నటువంటి, పనికిరాని స్థితిలో ఉన్నటువంటి, నిరుపయోగమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, వ్యర్థమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారముగా మనమున్నామని దేవుని వాక్యం. ఆయన ప్రేమ చేత మనలను ఆయన ఏం చేసేటండి? బ్రతికించాడట. ఆయన ప్రేమ చేత. మరి ఆయన ప్రేమ నీలో ఉంటే, ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తే, ఆయన ప్రేమ కలిగి నువ్వు ఉంటే, ఆ ప్రేమ ఇతరులకు చూపిస్తున్నావా? వెల్లడిపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉంది నీ ప్రేమ? నువ్వు ఈ దేవుని సారూప్యంలోనికి మార్చబడ్డాం, దేవునిలాగా నువ్వు అయిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఆయనకి ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ అని నీలోకి వచ్చి. అపోస్తులుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, నన్ను పోలి మీరు జీవించండి. అంటే అర్థం ఏంటి? ఆయనలాగా జుట్లు వేసుకొని, ఆయనలాగా గెడ్డం వేసుకొని, ఆయనలాగా అంగి వేసుకొని ఉండడం కాదు. అవన్నీ మనుషులకు కనబడవలన. కానీ రహస్యమందున్న తండ్రి చూసేటప్పుడు నువ్వు ఎలాగున్నావు అది కావాలి కదా. రహస్యమందున్న తండ్రి ఆయన నిన్ను చూస్తున్నా, ఆయన ముఖ దర్శనంలో నేను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు కదా. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాదు, నీ ఇంటర్నల్ ఎలా ఉన్నావు అది కావాలి కదా. ఆయనకి ఆయన హృదయమును దాని అంతరేంద్రియములను గ్రహించేవాడు కదా. ఆయన హృదయాన్ని అంతరేంద్రియాన్ని గ్రహిస్తున్నప్పుడు నీ హృదయం ఎంత ట్రాన్స్పరెన్స్గా ఉందనేది కావాలి కదా. ఈరోజు గొడవలు భార్య భర్తల మధ్య విడాకులు తీసుకోవడానికి, కొట్టుకోవడానికి గల కారణం ఏంటి? ట్రాన్స్పరెన్సీ లేదు మాటల్లో. నీకెందుకులే అని అనేతడు. కష్టకాలంలో ఆవిడ ఏమంటుంది? నాకెందుకన్నా, నేను ఎందుకులే ఇప్పుడు అని అంటుంది ఆవిడ. సరిపోయింది. అప్పుడు మొదలవుదు వారం. ఆ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ఉంటుందో, ఆ ఇద్దరి మధ్యన ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉంటుందో, ఎప్పుడైతే ఆ కష్టకాలంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, లేదా కష్టాలు ఆగిపోతారు. అది కావాలి మనకి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ప్రేమ కోరుకుంటున్నది ఏంటి, రెండోది ఆ ప్రేమ ఏమి కోరుకుంటుంది. అసలు ఏ ప్రేమ ఏం ప్రేమ కోరుకునేది ఏంటి, ఆ ప్రేమ ఏం కోరుకుంటుంది. దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడు అనేది. యేసు తన ప్రేమను మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? శత్రువుని సహితము క్షమించే ప్రేమను చూపించాడు. నీవు మాత్రము ఇంకా క్షమించరాని మనసుగా ఉంటే నీ బ్రతుకు వేస్ట్రా బాబు అని నాకు దేవుడు పదే పదే మాట్లాడు. యేసయ్య ప్రేమ ఎలాంటిదని అంటే ప్రియులారా, ఎలా ప్రేమించాడంటే ప్రియులారా, శత్రువును సైతము అన్యాయం చేసేవారికి, అపకారం తలపెట్టేవారికి, నీకు ద్రోహం చేసేవారికి, నిన్ను బాధ పెట్టేవారికి, నిన్ను సంపచూసేవారికి నువ్వు క్షమించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలంట. అది ప్రేమించగలమన్నటువంటి ఎప్పుడంటే, నువ్వు ప్రేమించగలుగుతున్నామని ఎప్పుడు నువ్వు చెప్పగలుగుతావనంటే, క్షమించగలిగిన మనసు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నువ్వు మనుషుల్ని ప్రేమించగలిగిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే మనుషుల్ని క్షమించగలిగే మనసులోకి వస్తావో, భర్తని భార్య కొన్నిసార్లు క్షమించుతావు. ఎన్నిసార్లు అడుగుతాడు, అయిపోయిందే బాబు అని అంటున్నా సరే, ఏటైపోయింది, ఎన్నిసార్లు అయిపోయింది, ఇంకా రెచ్చగొట్టి కొంచెం దాంట్లో పెట్రోల్ పోసి డీజిల్ పోసి మంటెట్టి ఇంకా ఏం చేస్తూ ఉంటుంది, దాన్ని పెద్ద మంట చేస్తూ ఉంటుంది. క్షమించగలిగిన మనస్సు ఉండాలి. భార్యని కూడా చాలాసార్లు క్షమించరు భర్తలో, ఆలోచించరు భర్తలో. ఎందుకంటే కుటుంబము సరైనటువంటి స్థితిగతుల్లో నడవదు. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించాలా. భార్య భర్తల ప్రేమ అంట వికసించే ప్రేమ పుష్పం అంటది. ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఒక ఫ్లవర్ వికసిస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి, అందరి కనుదృష్టి దేని మీద ఉంటుంది? దేని మీద ఉంటుందమ్మా? ఒక మంచి గులాబీ పువ్వు ఉంది ఒక చెట్టుకి, చాలా చూడచక్కగా ఉంది, చాలా మంచిగా ఉంది, చూడడానికి కలర్ కూడా ఎప్పుడు చూడలేనటువంటి కలర్గా ఉంది. అప్పుడు ఏం చేస్తాను తెలుసున్న వాళ్ళ మనసు,
వాళ్ళ ఇంటి దగ్గర గులాబీ పూలు ఏం అసలు కలర్ ఏంటి, అలా ఉందేంటి, కొత్తగా ఉందేంటి, చూడడానికి కూడా పెద్దగా ఉందేంటి, ఇన్ని రోజులైనా ఓడిపోకుండా ఉందేంటి అని మనం అనుకుంటాం. చూసావా? ఎందుకంటే అది అంత దానిగా ఉంది కాబట్టి. నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం కూడాను అనేక మందికి అంత రోల్ మోడల్గా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు చాలా ఐక్యంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చాలా ఒక రకంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ మంచిగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ నేను కేకలు గొడవలు చేసుకోవడం చూడలేదు. వాళ్ళు ఎప్పుడు వారి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం తప్ప ఏడుపు కన్నీరు చూడలేదు అని మన కొరకు చెప్పుకోగలిగినంత ట్రాన్స్పరెన్స్లోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట యోహాను రాసినట్టు సువార్తలో 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చెప్పబడుతోంది. చూడండి ప్రియులారా, యోహాను సువార్త, యోహాను సువార్త చూసారా? 10వ అధ్యాయం 18వ వచనం. చాలామంది యేసు ప్రభు చచ్చిపోయాడు చాలామంది చచ్చిపోయాడు అనుకుంటాడు. అక్కడ ఏమని చెప్తున్నాడండి ఆయన? యేసు ప్రభు, ఎవడు నా ప్రాణాన్ని తీసేయలేదు, ఎవడు నన్ను చంపేయలేదు, ఎవడు నన్ను శిక్షించలేదు, మీ అందరి పాపాల కొరకు నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెట్టిన అంటాడు ఆయన. ప్రేమ అంటే ఏంటి? ఎవడో తీసేస్తే, యేసు ప్రభువుని ఎవడో చంపితే చచ్చిపోలేదు ఆయన. ఆ క్రింద మాట ఏముందో తెలుసా? దానికి పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. ఎవడు నన్ను చంపేయడానికి, ఎవడు నన్ను శిక్షించడానికి, ఎవడు నన్ను అంత ఈజీ కాదు నాతో. ఆయన ప్రేమ భూమి మీద వెల్లడిపరచడం అంటేట మనందరి కొరకు ఆయన ప్రేమ, ఆయన ప్రాణము పెట్టాడట. ఆయనకి ఆయనే పెట్టాడు, ఎవడు పెట్టలేదు, ఎవడు చంపేలేదు. సిలువ వేసేసారు యూదులు అందరూ కలిపి యేసు ప్రభుని. ఎందుకు వేసేసారు? యేసు ప్రభు దాన్ని తప్పించుకోలేడా? సమాధిలో నుండి లేచి నిలవబడగలిగి 500 మందికి 40 రోజులు కనబడి వెళ్ళగలిగినాడు. వాళ్ళందరినీ ఒక భూకంపము సృష్టించగలిగినాడు. వాళ్ళందరినీ పక్కకు తోసి ఆయన రక్షించుకోలేడు. ఆ విధి జరగాలి కాబట్టి, అది అలా జరగటం ఆవశ్యకము కాబట్టి ఆయన అలా చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక లాభము తెచ్చిన వాని కొరకు పెట్టేటటువంటి ఎవడైనా ప్రాణం పెడతాడు. లాభం ఎవడైనా మనకు వస్తుందనంటే దాని కొరకు ఏదైనా చేయడానికి మనం ఇష్టపడతాం కదండి. ఎంత ఎండలో ఉండమని ఉంటాం, ఎందుకంటే లాభం వస్తుంది. అంటే ఇప్పుడు పనికి వెళ్తారు, సాయంత్రం కూలి వస్తుంది అన్నటువంటి ఆశతోనే కదా. ఎండలోనైనా సరే, సిమెంట్లోనైనా సరే, నీటిలోనైనా సరే, ఉడుపుకెళ్ళే వాళ్ళందరూ వర్షం పడుతున్నా తడుచుకొని కూడా ఉడుస్తూ ఉంటారు. ఆ దమ్ములైనప్పుడు చేతులు గట్ట ఏమైపోతాయి, కాలు గట్ట ఉరిసిపోతాయి. మేము కూడా మా పొలంలో పనిచేసి ఆకుకట్టలన్నీ ఇసిరితే 1 రోజు 2 రోజులతో అవ్వదు కదండి. బోళ్ళంత పొలం అదంతా చేసేసరికి ఎన్నో రోజులు అవుతాయి. చేతులు ఇవన్నీ ఎరకలంటే గట్టను మొత్తం ఒరిసిపోయి చచ్చిపోయినట్లు అయిపోతుంది చేతులు. అవన్నీ చేస్తున్నప్పుడు ఎలాగనిపిస్తుందంటే, మా పొలం, మాకు ధాన్యం వస్తాయి, మేము అమ్ముకుంటాం, బట్టలు కొనుక్కుంటాం, బంగారం కొనుక్కుంటాం, మేము ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనుక్కుంటాం, మాకు డబ్బు వస్తున్నటువంటి ఆశతోనే అందరం చేస్తాం కదా. ఒత్తిడి చేయం కదండి, ఎవరైనా ఒత్తిడి కష్టపడరు కదా. కానీ ఇక్కడ యేసు ప్రభు చేస్తున్నది ఏంటంటే, లాభము లేనటువంటి వారి కోసం. మనం ఇంకా పాపులంగా ఉన్నాం, అపరాధులంగా ఉన్నాం, మన కొరకు చచ్చిపోతానికి ఏం లాభం లేదు. అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు ప్రేమకు సూచనగా ఆయన ప్రేమ మన ఎడల ఏం చేశాడు? వెల్లడిపరిచాడు. కాబట్టి తనకు తానుగానే మన కొరకు ఆయన ఏమైపోయాడండి? చనిపోయాడట. అందుకే హోషియా భక్తుడు ఎప్పుడో ప్రవచించాడు. ఆ హోషియా గ్రంథంలో ఉంటుంది, 11వ అధ్యాయం అనుకుంటా, 4వ వచనంలో అనుకుంటాను. ఒకసారి చూడండి. ఎప్పుడో హోషియా చదివాడు, ఎప్పుడో ప్రవచించాడు ఆ మాట. 11:4లో చూడండి, 11:4 చదివాము ఒకసారి. అది 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 స్నేహబంధముతో ఆకర్షించితివి. దేవునికి స్తోత్రం. మనతో స్నేహం చేయాలని స్నేహబంధంతో మనల్ని బంధించాడంట, స్నేహబంధంతో మనల్ని ఆకర్షించాడంట, స్నేహబంధంతో మన కొరకు ఆయన చనిపోయాడంట.
ఆయనకి తండ్రిగాను మనం పిల్లలుగాను ఉన్నటువంటి మధ్యలో ఆ స్నేహబంధంతో పెనవేయబడిన వారంగా, కట్టబడిన వారంగా, అంటుకట్టబడిన వారంగా మన కొరకు ఏదైనా ఆయన రూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి మనల్ని మార్చడానికి, అపరాధములను పాపులమైన మనలని స్నేహబంధంతో ముడివేయటానికి అంట మన కొరకు ఆయన ఏమైపోయాడటండి, చచ్చిపోయాడంట ఆయన. అది ప్రేమ అంటే. అది ప్రేమ అంటే అండి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, జ్ఞాపకం చేసుకోగలగాల. స్నేహబంధంతో ఆ 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. అక్కడే 2వ అధ్యాయం 14వ వచనం ఒక మాట చూడండి. అందులో 2వ అధ్యాయం 14వ వచనము. చూడండి, అక్కడ దానితో అంటే దాని అంటే సంఘంతో, అరణ్యం అని అంటే ఏంటి, ఏదేను అనుభవం, పరిశుద్ధ అనుభవం, దేవునితో అనుభవం. సంఘం ఉండటానికంట దేవుడు ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇక మీదట నువ్వు పాపం చేయొద్దే, ఇక మీదట నువ్వు అపరాధిగా ఉండొద్దే, ఇక మీదట నువ్వు క్షమించలేని వ్యక్తిగా ఉండొద్దే, ఇక మీదట నువ్వు అపరాధిగా ఉండొద్దే, ఇక మీదగా నువ్వు ప్రేమ లేని వ్యక్తిగా ఉండొద్దే అని ప్రేమగా చెప్తున్నాడట. సంఘంతో, స్నేహబంధంతో ముడేసి అది అనబడినటువంటి సంఘం అనబడిన మనలని ఎక్కడికట్టండి, అరణ్యం అనబడినటువంటి ఏదేనులోనికి తీసుకెళ్ళి దేవుని సముఖంలోకి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలవబెట్టి మనతో ఏం మాట్లాడుతున్నాడటండి, కక్షతోనా, క్రోధంతోనా, విమతంతోనా, మత్సరతోనా, డంబంతోనా ఎలా మాట్లాడుతున్నాడండి, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ప్రేమ శాశ్వత కాలముండెను, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమలో డంబముండదు, ప్రేమ ఉప్పొంగదెప్పుడు, ప్రేమలో డంబముండదు, ప్రేమ ఉప్పొంగదెప్పుడు, ప్రేమ కలిగి ప్రియుడా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. మనము ప్రేమ కలిగి ఉండాలంట. అప్పుడే నువ్వు క్షమించగలిగిన మనస్సు. మనల్ని యేసయ్య క్షమించాడంటే ఆయనలో ప్రేమ వెల్లడిపరిచాడు కాబట్టి ఈరోజు మనం క్షమాపణ పొందాం. దేవుని నామమునకు మహిమ కలుగును. ప్రేమగా మాట్లాడుచున్నాడు, ప్రేమగా మనతో మాట్లాడుచున్నాడు. అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడనంట. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపడానికి నీకు నువ్వు తప్ప, నీ యొక్క క్రియలు తప్ప, నీ ఆలోచనలు తప్ప, నీ ప్రవర్తన తప్ప, నీ జీవన విధానం తప్ప, నీ సెల్ఫిష్ ఆలోచనలు తప్ప క్రీస్తు ప్రేమను నువ్వు అనుభవిస్తే క్షమించడంలో ఎప్పుడు నువ్వు వెనుదీయమని దేవుని వాక్యం చెప్తావు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు, దూరపరిచేవాడు ఎవడు, మనకు మనమే. ఎలీషా నుండి గ్యాజీని దూరపరిచినాడు ఎవడండి, ఎవడమ్మా, ఎవడు ఆయనే. ఎవరైనా వెళ్ళరా అని చెప్పారా, ఎవరైనా ప్రోత్సహించారా? గ్యాజీయే లోకాశల కొరకు ఉప్పు స్తంభాలుగా మారిపోయి దేవుని కొరకు బతుకుతాం, దేవుని కొరకు జీవిస్తాం, దేవుని కొరకు ఇచ్చేస్తామన్న ఎవరండి? అననీయ సప్పారులు. ఎవరు కాలు చచ్చిపోయారు? ఎవరిని బట్టి? వాళ్ళని బట్టి. నువ్వు చూడొద్దు అది మంచిది కాదన్నా సరే మూట పట్టుకొని చూసింది అమ్మగారు. ఎవరు? లోతు భార్య. ఎవరు? ఎందుకు చచ్చిపోయింది ఆవిడ? ఆమెను బట్టి. నువ్వు పాపం వైపు చూడొద్దు, శాపం వైపు చూడొద్దు, అపరాధం వైపు చూడొద్దు అని అంటే ఇలా చూసింది ఎలా ఉంటుందని అలాగైపోయింది. నువ్వేమి విత్తుతావో అదే పంటకు వస్తావు. నువ్వు ప్రేమ కలిగి ఉండాలా. ఈ మాటలు నేను బోధించుకునేటప్పుడు కొన్ని గంటలు ఏడ్చాను. నాకు లేదు ప్రభు, ఈరోజు నన్ను దర్శించావు. ఎవడైనా నీ మీద కత్తి కొట్టుకుని వచ్చేస్తానంటే ఎలాగుంటుంది నీకు?
నీ అంతేటో నా అంతటో చూస్తాను రా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కదా. నువ్వేంట్రా నీకంటే నాకేం తక్కువ అనే ఫీలింగ్ వస్తుంది కదా. అలా ఆలోచించక ముందే దేవుడి మాటల ద్వారా నన్ను ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు దేవునితో కొన్ని గంటలు గడపగలిగినటువంటి మనసు అనుగ్రహించాడు. ప్రభువా, నీ ప్రేమ నా మీద వెల్లడిపరిచావు, నీ ప్రేమను పొందిన నేను, అనుభవిస్తున్న నేను, నాలో ఉన్న ప్రేమను ఇతరుల ఎడ్డలో నేను వెల్లడిపరచలేని స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు అని ప్రభువు నేను వేడుకోగలిగినటువంటి స్థితికి వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రీస్తు ప్రేమ మమ్మను ఏం చేస్తుందటండి? బలవంతం చేస్తుంది. నన్ను ఏమని బలవంతం చేస్తుందనంటే, క్రీస్తు ప్రేమను మమ్మల్ని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ఏమని బలవంతం చేస్తూ ఉందంటే పిల్లరా, పక్కవారిని ద్వేషించమనా, చిన్న చూపు చూడమనా, నిందలు వేయమనా, అవమానపరచమనా, నేరాపణ చేయమనా, ఏమని చేస్తూ ఉంది నిన్ను బలవంతం దేవుని ప్రేమ? ఇంకొకరిని అసహించుకోమనా, ఇంకొకరితో అమర్యాదగా మాట్లాడమని, ఇంకొకరిని అవమానపరచమనా, ఇంకొకరిని క్రించపరచమనా, ఇంకొకరిని తక్కువగా చూడమని చెప్తుందా? బలవంతం చేస్తుందా? ఏమని బలవంతం చేస్తుందట అండి? 97వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏమని మాట ఉంటుందో తెలుసా? 10వ వచనంలో, ప్రభుని ప్రేమించువారులారా అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందండి? దేవుని ప్రేమించువారులారా. అదేటమ్మా, నీలో ఉన్నటువంటి మడత, మత్సరం, డాగు, చెడు అంతటిని కూడా నువ్వేం చేసుకోవాలట? అసహించుకోవాలి. దేవుని ప్రేమ నీలో ఉండాలి. చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తిగా ఉండాలా. చెడు నీలో ఉండకూడదు. పేతురు, నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు యేసు ప్రభు. అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అన్నాడు. ఎవరు? పేతురు. మళ్ళీ పిలిచి అన్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని అన్నాడు. అబ్సల్యూట్లీ ప్రేమిస్తున్నాను ప్రభు, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మూడోసారి పిలిచి, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. ప్రభువా, ఇంత అపనమ్మకం ఉంటే ఎలా ప్రభువా? నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని అన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాను అన్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు? ఆయన నాకు ఎవడో తెలియదు అన్నాడు. అది మన ప్రేమ అలా ఉంటుంది అనమాట. నీకు కష్టం వస్తుందని కానీ, బాధ వస్తుందని కానీ, ఇరుకు వస్తుందని కానీ, ఇబ్బంది కలుగుతుందని కానీ, నీకు నష్టం కలుగుతుందని కానీ దేవుణ్ణి మరిచిపోయినటువంటి ప్రేమ అది. మమ్మారు చెప్పాడు, మమ్మారుడు ఎవరో నాకు తెలియదని బొంకాడు. దేవుని ప్రేమ నీలో ఉందంటే, దేవుని ప్రేమ నీలో ఉంది, నువ్వు అనుభవిస్తున్నావనంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రేమను నువ్వు వెల్లడిపరిచే వ్యక్తిగా, క్షమాపణ కలిగే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, చావైనా బ్రతుకుట క్రీస్తే మీరు అన్నట్టుగా పౌలు చెప్తున్నాడు. బ్రతుకుట క్రీస్తు అయితే చచ్చిపోవటమే మంచిది, ఆయన ప్రేమ నాలో ఉంది, నేను ఎప్పుడైనా క్షమిస్తానని చెప్పాడు. మనం చెప్పుకున్నాం కదా, జైలు గోడలన్నీ కూడా ఏమైపోయాయండి? భూకంపాన్ని కుప్పకూలిపోయాయి. ఆయన ఏమైపోతుంది? అతని కత్తితో అతనే పొడుచుకొని చచ్చిపోవాలనుకున్నాడు. ఎవరు? జైలు అధికారి. ఈయన ఏమంటున్నాడు? అయ్యా, నువ్వేం చేసుకోకు, మేము ఇక్కడే ఉన్నాము, ఎవడు వెళ్ళిపోలేదు, మేము పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోండి, గోడలు లేకపోయినా, నువ్వు సంఖ్యలు వేయకపోయినా, మేము దేవుని బిడ్డలమే, నువ్వు ఇక్కడ పెట్టావు, ఇక్కడే ఉంటాం, నువ్వు చంపినా ఇక్కడే చేస్తాం, కానీ నీకు అన్యాయం చేసి మేము వెళ్ళిపోము. అది మాకు దేవుడు నేర్పించడు అన్నాడు. అది ఎవడో చెప్పినప్పుడో ఏదో అన్నప్పుడో కాదో, దేవుని మాట పదే సార్లు నీలో మెలుగుతూ ఉండాలా. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా పిల్లరా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక చూడండి, సారీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎట్లనగా
చూడండి, చెడుతనమును మనం అసహించుకొని అని చదివాం కదా అక్కడ ముందు మాటలో. ఇక్కడట మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునుగా. మనం పరిశుద్ధులంగాను నిర్దోషం లేవు. దోషము లేనివాడా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై. ఆ చరణంలో ఉన్న మాట నాకు ఎంత కన్నీరు పెట్టించిందో. ఏమనంటారండి ఆ మాట? నా పాపములే రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా. దోషము లేనటువంటి వ్యక్తి నా పాపముల కొరకు, నా శాపముల కొరకు, నా అపరాధముల కొరకు దోషిగా నిలబడ్డాడంట. నేను అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడంట. నేను పొందవలసిన గాయాలు ఆయన పొందాడంట. నేను ఎక్కవలసిన సిలువను ఆయన ఎక్కాడంట. ఒక రాజు మనల్ని రాజు బిడ్డలుగా మార్చడానికి రాజులు ఎదుట దోషిగా నిలబడ్డాడు. ఒక రాజు అండి, ఒక చక్రవర్తి అండి, సర్వభూమికి అధిపతి అండి, సర్వాంతర్యామండి, సర్వ సృష్టికి అధినేత. క్షణికమైనటువంటి కొద్ది రోజులు ఇంకొక రాజు వచ్చి కొల్లగొడితే పతనమైపోయినటువంటి రాజులు ఎదుట నీ కొరకు నా కొరకు ఒక దోషిలాగా నిలబడ్డాడు. ప్రేమ అంటే అది, క్షమించడం అంటే అది. ఎక్కడ ఉన్నాం మనం? ఇంకెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాం? పరిశుద్ధతలోను నిర్దోషులుగా నువ్వు ఉండవలనని ఆయన ప్రేమ క్రీస్తు మనలో ఏర్పాటు చేసుకుందంట. అదే కొలసీలకు రాసిన 2:2 ఒక మాట అంటాడు. ఏమని అంటాడో తెలుసా? దేవుని ప్రేమయందు అతకబడిన వారై, దేవుని ప్రేమయందు అతకబడిన వారై ఉండాలంటాడు. మనం దేని యందు అతకబడాలట? నీ చీర నా చీర బాగుంది, నీ ఇల్లు నా ఇల్లు బాగుంది, నీది నాది ఒకే స్టేటస్, నీది నాది ఇలాంటి వాటి మీద అతకబడడం కాదట. దేని మీదట అక్కడ రాస్తుంది? దేవుని ప్రేమయందు అతకబడిన వారంగా ఉండాలట. అంటే ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, అతకబడి ఉండాలి. ఒకరి కష్టం వస్తే నా కష్టం వచ్చింది నేను నిలవబడగలిగినంత దీనికి అయిపోవాలి. రాత్రి నాకు నిద్రపాట్ల ఎన్నిసార్లు వేసో ప్రార్థన చేశాను నేను. ఎందుకనంటే తిరుపతిరావు గారికి బాగలేదు, దేవుడు బాగు చేశాడు, రిపోర్ట్స్ అన్నీ మారే, సంతోషం అనిపించింది. కానీ తర్వాత ఆ సంతోషం కొద్ది నిమిషాలు కూడా లేదు, మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది కమలా చెల్లి, అన్నయ్య 2 వామిటింగ్స్ అయ్యాయి, నా గంజాన్నం తిన్నాను అని చెప్పి. మరొక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంట? అన్నయ్య మరొక 2 వామిటింగ్స్ 4 అయ్యాయి అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య, చాలా నీరసంగా ఉంది. అమ్మ నిమ్మకాయ ఏమైనా ఉందా, అక్కడ ఎవరు ఉన్నారని అడిగాను నేను. లేదన్నయ్య నిమ్మకాయ ఉంది, సాల్ట్ కలుపుకొని తాగండి, కొంచెం సెట్ అయింది అన్నయ్య. తర్వాత నేను పడుకుండిపోయాను. మార్నింగ్ నేను ఫోన్ చేసి చెప్పింది, నేను ఎలా పడుకుండిపోయాను అన్నయ్య అని చెప్పింది. ఎన్నిసార్లు లేచి ప్రార్థన చేశాను, ప్రభువా కనికరించు, బిడ్డల దగ్గర ఎవ్వరు లేరు ప్రభువా, ఇద్దరికి బాగాలేదు ప్రభువా, మీరు తాకండి, మీరు స్వస్థపరచండి అయ్యా, మీరు కనికరించండి ప్రభువా, ఆయన నువ్వు విడివవు ఎడబాయో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నాకు దేవుడు మంచి రిజల్ట్ చూపించడాలు, ప్రశాంతంగా పడుకునేటట్లు నా మనసుకు అనిపించేది. ఉదయం లేచి నేను ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉందమ్మా తిరుపతిరాజుకు అని అంటే, తిరుపతిరావు అన్నయ్య కొంచెం బాగుందని మీరు ప్రార్థన చేసినాక నాకు కూడా బాగుంది, నేను చర్చకు వస్తాను అన్నయ్య అని చెప్పింది. మరి ఆయనకు తోడుగా కూడా ఉండాలని ఉందేమో బహుశా. ఎందుకంటే ఈ మాటలు మీకు చెబుతున్నాను, దేవుని కృప మన ఏడల దేవుడు ఎల్లడిపరుస్తూనే ఉన్నాడు. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మన అపరాధాలను క్షమిస్తున్నాడు, మన పాపాలను క్షమిస్తున్నాడు. అన్ని క్షమించబట్టే మనమాట దేవుని ప్రేమ అతకబడిన వారంగా ఉండాలంటే. యోహాను సువార్తలో అంటాడు ఒక మాట, మనం అతకబడ్డమే కాదంట పిల్లరా, 15:12 అంటాడు, మీరట చూడండి అంటాడు, మిమ్ముని నేను ప్రేమించిన ప్రకారము మిమ్ముని మీరు ప్రేమ కలిగి ఉండండి అని నా ఆజ్ఞ అంటాడు. అది ఆ మాట అంటే ఆజ్ఞ, ఆ మాట చదివితే మంచిగా ఉంటుంది. ఆజ్ఞ అనే మాట ఉంటుంది అక్కడ.
ఆ మాట ఆజ్ఞ అని ఉంటుంది. చదవండి మాకు సరే 15వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ప్రేమ కలిగి ఉండుటియే నా ఆజ్ఞ అని అంటాడు. నేను ఎంత మిమ్మల్ని ప్రేమించాను, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాను, మీరు అక్కర్లను ప్రేమించి క్షమించటమే ఇది నా. ఈ మనందరికీ 10 ఆజ్ఞలే గుర్తుంటాయి. బోల్డ్ ఆజ్ఞలు ఉన్నాయి ఇందులో బైబిల్లో. ఇవన్నీ ఇందులో చాలా ప్రప్రదమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు, నరకం నుండి, పాపం నుండి, శాపము నుండి, అపరాధం నుండి తప్పించి విడిపించాడు. మనం ఇతరులను ప్రేమించటమే ఆయన మనకిచ్చిన ఆజ్ఞ అంట. నువ్వు ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడు అని బైబిల్ చెప్తుంది. ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థుడం. నువ్వు ప్రవచనాలు చెప్పినా, నువ్వు ఆకాశాన్ని భూతలకింతలు చేసినా, నువ్వు ఎంత గొప్పోడువైనా, ఎలాంటి వ్యక్తివైనా సరే, ప్రేమ లేకపోతే వేస్ట్. రిజెక్టెడ్ అని రాసేస్తాడు దేవుడు, మనకి స్టాంప్ వేసేస్తాడు రిజెక్టెడ్ అని. రిజెక్ట్ చేసి పడేస్తారండి. నువ్వు అన్క్వాలిఫైడ్ అని చెప్పేస్తారు. అందుకే మనమాట ఇది ఆయన ఆజ్ఞ, నువ్వు పాటించి తీరాలి. ఏదో తూచా తప్పక చెప్పిన మాటలు కాదు ఇవి. ప్రేమ కలిగి మనం ఉండాలి, నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. స్వార్థం లేని ఏది నువ్వు ఆశించి చేయకూడదు. ఏదిని ఎవడో ఏది ఇస్తాడని ఆశించకూడదు. దేవుడు ఏం చెప్పాడో ఆజ్ఞ నీ జీవితంలో నెరవేర్చటమే ప్రేమ అంటే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మనలను ఏమి చేసి యేసయ్య ప్రేమించాడు. ఏ మంచి లేకపోయినా, పాపులము, అపరాధులము, ఏమైనా మనలో లేకపోయినా ఆయన ప్రేమించాడు. నువ్వు ఏ స్థితిలో ప్రేమించబడ్డావో, ఏ స్థితిలో ఆ ప్రేమను అనుభవించబడ్డావో, ఏ స్థితిలో నువ్వు క్షమించబడ్డావో, ఏ స్థితిలో ఆనందాన్ని నువ్వు పొందుకున్నావో, అదే ప్రేమ, అదే యొక్క క్షమాపణ ఇతరులలో నీలో చూసేవారిగా నువ్వు జీవించటమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అంట. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, ఒక్క నిమిషం. ఈ మాట అంటే ఆ మాట నాకు గుర్తొచ్చింది, మీకు చెప్తే నాకు సంతోషం. అయ్యో ఈ మాట చెప్తే బాగుండేమని అనిపిస్తుంది. యోహాను మొదటి పత్రిక, లాస్ట్కి వెళ్ళిపోండి. యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక మాట ఉంటుంది. అది చదవండి పిల్లరా. 1 John chapter 4, 9, 10. యేసు ప్రభువు వారి లోకమునకు వచ్చినప్పుడు, నేను పరిచర్య చేయుటకు వచ్చి ఉన్నాను కానీ చేయించుకోవడానికి నేను రాలేదు. ఈ మాట యేసయ్య అటండి పరిచర్య చేయడానికి వచ్చాడా, చేయించుకోవడానికి వచ్చాడా? మీరు నాకు బానిసలుగా ఉండండి, మీరు నాకు దాసులుగా ఉండండి, మీరు నా యొక్క అన్నీ మోయండి, ఇది కాదు యేసయ్య చెప్పింది. యేసయ్య చెప్పింది ఏంటట? ఆయన ఫస్ట్ మాదిరి ఏంటో తెలుసా? తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు ఆయన. మన పాస్టర్ గారులు కాళ్ళు నొక్కించుకుంటున్నారు. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. ఒక ఇద్దరు ఆ పాస్టర్ గారు కుర్చీ వేసుకొని కూర్చుంటారు. ఆ పాస్టర్కి ఇటొకరు కాళ్ళు నొక్కుతారు. నానోరు సరిగా ఉండదు కదా. ఎరా ఎప్పుడైనా రా మీ పాస్టర్ గారు, అమ్మా మీ పాస్టర్ గారు ఎప్పుడైనా నీకు నొక్కారా జ్వరం వచ్చినప్పుడు అని అన్నాను నేను. అయ్యగారు అలాగే అంటారండి, మనం ఎలా నొక్కుతామండి, చావకులం కదా. మరి యేసుప్రభు ఎలా కడిగాడండి అని అన్నాను నేను. ఆవిడ కోపం వచ్చింది. పాస్టర్ గారు అంటే ఏంటో తెలుసా? తండ్రి అంటే ఏంటో తెలుసా? పిల్ల ప్రతి దానికంటే అన్ని విషయాల్లో తగ్గించుకోవడమే. అన్ని విషయాల్లో ఆడు చిరాకు పడినా సరే ఇడు ఓర్చుకోవాలా తండ్రి. ఆడు కడుక్కోకపోతే ఇడు కడగాల తండ్రి. ఏంటి అవునా కదా? ఆడు ఎత్తకపోతే మనం ఎత్తాల తండ్రి. నిజమైన సేవకుడు అదే. యేసుప్రభు అదే చేశాడు ఇక్కడ. ఆయన చిత్తం చచ్చిపోయినంత వరకు నెరవేర్చుకొని వచ్చాడు.
విశ్వాసుల్లో కూడా వాళ్ళకి ఏం కావాలి అన్నీ ఆయన ఇచ్చాడు. ఎక్కడైనా యేసు ప్రభు వెళ్ళి ఫస్ట్ ప్లేట్ తీసుకునేటట్టు ఉందా? మొదటి మొక్క ఎవరికి ఇచ్చాడు? శిష్యుడికి ఇచ్చాడు. పంచండి అని చెప్పాడు. ఎక్కడైనా సరే ముందు నాకు ఎట్టండి రా సేవకుడినే, ఫస్ట్ కోడ్ నాకు ఎట్టాల, కాలే నాకు ఎట్టాల, బుర్ర నాకు ఎట్టాలని చెప్పాడు ఎక్కడైనా. కానీ మన పంచగోళ్ళకి ముందు ఎట్టాల. దుమ్ములు ఒత్తిడి ఊరుకోడు. ఎందుకంటే ఇది సిరాకు. ఏటో యేసు ప్రభు కజిన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు అంటే ఏంటో తెలుసా? విశ్వాసులందరికంటే తక్కువ. మీ హృదయాల్లో మా సేవకుడని గౌరవం ఉండాలి తప్ప నాకు నేనుగానే అనకూడదు. అది నా బిడ్డలు మీరు నగరకు చిక్కిన ఒలీవ కొమ్మల్లాగా ఎదగాలని నేను కోరుకోవాలి. దానికి ఎదగడానికి కావాల్సినటువంటి నీరు సప్లై అంతా నేను ఇవ్వాలి. అది నా పని తప్ప నేను గొప్ప, నేను ఇది, నానది అని అనుకుంటే అక్కడే నేను ఫెయిల్ అయిపోయినట్లు, యేసు ప్రభు ప్రేమ నాలో లేనట్లు, యేసు ప్రభు జీవన విధానం నేను చూపించలేనట్లు. మీ అవసరత నా అవసరతలా ఉండాలా, మీ కష్టం నా కష్టంలాగా ఉండాలా. మీకు జ్వరం వస్తే నాకు జబ్బు వచ్చినంత ఫీల్ అవ్వాలి నేను. అమ్మో నా బిడ్డలకి వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, ఎలాగోలా తగ్గాల, ఏదో ఒక రకంగా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేటువంటి భావనతో ఏ సేవకుడైతే మెలుగుతాడో వాడు యేసు ప్రభు అడుగుజాడల్లో ఉన్నట్టు. ఏమా ప్రార్థన చేయడం తెలియదటమ్మా, అన్నీ నువ్వే చేసుకున్నా, నేనెందుకు ఉండే ఇక్కడ, అన్నీ మీరే చేసుకుంటే ఇంక మనకెందుకు? సేవకులు అంటే ఏంటి? మీ కొరకు ప్రాణం పెట్టబడగల, మీ కొరకు చచ్చిపోగలగాల, మీ కొరకు ముందు ఫ్రంట్ లైన్లో ఉండగలగాల. ఒక దేశం కాపాడబడాలంటే ఎవరు ఉంటారండి? రాజు ఉంటాడు ముందు. రాజు ఉంటాడా? ఊరి జనాలు ఉంటారా? రాజు ఉంటాడు. రాజు తర్వాత సైన్యం, సైన్యం తర్వాత బ్రదరాలు వెళ్తారు వారికి. ఆ ఇన్స్పెక్టరు ఎవరో ఒకరు, డిఎస్పీ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు, ఆర్ఎస్ఐ ఎవరు అనుకుంటాడు, వాళ్ళు ఉంటారు ముందు. వాళ్ళ తర్వాత మీరు ఇటు వెళ్ళండి, ఈ వింగ్ ఇక్కడ ఉండండి వాళ్ళు వెళ్తారు. వీళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, వీళ్ళన్నీ చేస్తారు, వీళ్ళన్ని రకాలుగా ఉంటారు. కానీ ఆ ముందు ఫ్రంట్ లైన్లో ఆయన ఉంటాడు. వీళ్ళు ఎంత కష్టపడినా సరే వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు అనేటువంటిది. మా కమాండర్ అనుకో వెళ్ళాము, ఈ కమాండర్ మేము ఉన్నాము, ఈయన నాయకత్వంలో మేము ఉన్నామని చెప్తారు. అలాగే సేవకుడు మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ ఇబ్బందులు కూడా ఫ్రంట్ లైన్లో ఈయన ఉండాలి. మీరు ముందుకెళ్ళండి అనకూడదు. ఎర్ర సైన్యంలో ముందు ఎవరు ఉన్నారు? మోషే ఉన్నాడా? విశ్వాసులు ఉన్నారా? యార్దాన్ దానప్పుడు ఏలియా ఉన్నాడా? విశ్వాసులు ఉన్నారా? అక్కడ కూడా ఆయన కన్ఫ్యూజ్. మనం పాట పాడతాం కదా, యార్దాను దాటుట నాకే మేలు, మధ్యలో నిలుచుట ఈ ప్రజలకు మేలు, ఏమి చేయునో తోచకున్నది, ఏమి చేతువో నీ చిత్తమే ప్రభు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రభు, నీ చిత్తానికి నేను లోబడిపోతానని అంటాడు. నా స్వలాభం చూసుకోవాలా, నీ పని నేను చేయాలా? భుజము పైనట కరుణ వస్తాయి, కరుణాపీఠం ఉంది, నేను నిలిచి ఉండాలా, నేను సాగిపోవాలా. సాగిపోతే నాకు మంచిది, నిలిచి ఉంటే ప్రజలకు మంచిది. నేనేం చేయాలి ప్రభువా అని అంటాడు ఏలియా. మరి సేవకుడుగా ఎలా ఉండాలా? నేను సాగిపోతున్నా, నా స్వలాభమా, నా స్వంతమా? ఇదే దేవుడు చెప్తున్నాడా? విశ్వాసులుగా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా, దేవుని మాటకు లోబడిపోవాలి, దేవుని మాటకి విధేయత కలిగి ఉండాలా, దేవుని ప్రేమ మీలో వేరుపారాలా, దేవుని క్షమాపణ గుణం మీకు ముందు నడవాలా, ఇతరులను క్షమించుకుంటూ వెళ్ళాలా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట ఏం చెప్తుందండి? 4:9-10 ఏమంటున్నామా? యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చి పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు, పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. ప్రేమను బట్టి చూడండి, నీవు నేను మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకో. క్షమాగుణం కలిగిన వారం నీవు నేను లేమేమో, ఒకవేళ ఇంకా అలవర్చుకోలేని వారంగా ఉన్నామేమో, మనలో అది లేదేమో, ఒకసారి ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం,
ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి, దేవుని మాటకి లోబడి విధేయత కలిగి దేవునికి అప్పగించుకోవడానికి ప్రయత్నిద్దాం.